ఓకే అండి, ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ మనం ఇక్కడ నుంచి మనం స్ప్రింగ్ 4 ఇంట్రడక్షన్ చూద్దాం. స్ప్రింగ్ 4 క్లాసెస్ మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్, మనం ఇప్పటి వరకు యాజ్ ఎ స్టాక్ డెవలపర్గా మీరు తీసుకునే ట్రైనింగ్ ఏదైతే ఉందో దాని యొక్క మెయిన్ పర్పస్ ఈ రోజు నుంచి మనం ఫుల్ఫిల్ చేద్దాం. బికాజ్ మీరు జావా నేర్చుకున్న జేఎస్పీ, జేడీబీసీ, సాలిడ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, హెచ్టిఎంఎల్, ఎస్క్యూఎల్, ఇలా మీరు డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్న అదంతా ఫర్ సేక్ ఆఫ్ దిస్ ఫ్రేమ్వర్క్. అంటే మీరు ఏదో ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకోవడానికి ద మెయిన్ ఇంటెన్షన్. సో ఆఫ్టర్ వీఆర్ లెర్నింగ్ దిస్ ఫ్రేమ్వర్క్ అవర్ మెయిన్ ఇంటెన్షన్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. మన యొక్క మెయిన్ పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ మన యొక్క బేసిక్ ఫౌండేషన్ అనేది మనం చాలా స్ట్రాంగ్గా వేసుకున్నాం కాబట్టి మనకి ఫ్రేమ్వర్క్ కూడా చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోర్ జావా మీద కానీ, అడ్వాన్స్డ్ జావా మీద కానీ, అదేవిధంగా మనకు ఉన్న ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ హెచ్టిఎంఎల్, అదేవిధంగా మనకున్న డేటాబేస్ ఎస్క్యూఎల్, ఇలాంటి ఒక కాన్సెప్ట్స్ మనం నేర్చుకోకుండా డైరెక్ట్గా మీరు స్ప్రింగ్కి ఫ్రేమ్వర్క్ వచ్చేసారనుకోండి, అట్ ద టైం మీకు ఏంటంటే కాన్సెప్ట్ అర్థమైనట్టు ఉంటుంది, బట్ మీకు వర్క్ అనేది పర్ఫెక్ట్గా అయితే మూవ్ అవ్వదు. అట్లీస్ట్ మీ కంపెనీలో మీకు చెప్పిన కోడ్ కూడా అర్థం కాదు. ఏంటంటే అట్ ద స్పాట్, అంటే ఆన్ ద టైంలో మీకు ఓకే వచ్చినట్టు అనిపిస్తుంది, చేద్దామన్నట్టు ఉంటుంది. బట్ మీరు అట్ ద టైమ్ ఆఫ్ యువర్ ఇంప్లిమెంటింగ్, అట్ ద టైమ్ ఆఫ్ యువర్ ఎగ్జిక్యూటింగ్, రియల్ టైంలో మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మీకైతే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ద బేసిక్స్, అంటే బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఇంప్లిమెంటేషన్స్లో ఎర్రర్స్ కానీ, ఇంప్లిమెంటేషన్స్లో బేసిక్ ఫౌండేషన్ లేకపోవడం వల్ల ఖచ్చితంగా మీరు ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. సో మనం ఈ బేసిక్ అనేది చాలా క్లియర్గా, అదేవిధంగా సర్వ్లెట్స్ కూడా నీట్గా నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి స్ప్రింగ్ 4 అనేది చాలా ఈజీగా, అంటే స్ప్రింగ్ 4 ఫ్రేమ్వర్క్ అనేది మనం ఈజీగా క్యారీ చేయొచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ స్ప్రింగ్ అనేది ఈ యొక్క సెషన్లో జనరల్గా అయితే మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటాం. బట్ అడ్వాన్స్డ్ వర్షన్ మనకి 2013 నుంచి మనకి స్ప్రింగ్ 4 అనేది రిలీజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇండస్ట్రీ 13 కాకపోయినా ఆఫ్టర్ లేటర్ 2-3 ఇయర్స్ తర్వాత ఇండస్ట్రీ అనేది స్ప్రింగ్ నుంచి స్ప్రింగ్ 4కి ఆటోమేటిక్గా మైగ్రేట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే రైట్ నౌ కరెంట్ మార్కెట్ అంతా స్ప్రింగ్ 4 మీద రన్ అవుతుంది. జస్ట్ ఏం లేదు, కొన్ని ఫీచర్స్ యాడ్ అయినాయి జనరల్ స్ప్రింగ్తో పోల్చుకుంటే. సో మనం కూడా అలాంగ్ విత్ స్ప్రింగ్, అంటే జనరల్గా స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటాం కామన్గా, బట్ దాంతోపాటు యాడెడ్గా ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఇంక్లూడ్ చేసి స్ప్రింగ్ 4 అనేది నేర్చుకుందాం. సో దట్స్ వై ఐ ప్లేస్ దిస్ నేమ్ యాజ్ ద స్ప్రింగ్ 4 ఇంట్రడక్షన్. ఓకే, లెట్స్ సీ వాట్ వి కవర్ ఇన్ దిస్ వీడియో. మనం ఈ యొక్క వీడియోలో ఏమేమి కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. ఏవేవైతే కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటున్నారో తెలుగులో, ఈ కంప్లీట్ కోర్సెస్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అవి అండ్ అడిషనల్ కోర్సెస్ చాలా మన వెబ్సైట్లో నేను కంప్లీట్ కోర్సెస్ పెట్టడం జరిగింది. సో ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు కావాల్సిన కోర్సెస్ తెలుగులో నేర్చుకుందామంటే అవి మీరు అక్కడే ఎన్రోల్ చేసుకోవచ్చు. మీ నెంబర్ ఇస్తున్నాను కదా, సో ఆ నెంబర్కి మీరు జస్ట్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది, మా టీం మీతో రెస్పాండ్ అవుతారు. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్? అసలు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, అండ్ ఫీచర్స్ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ స్ప్రింగ్ 4 అండ్ స్ప్రింగ్ ఆర్కిటెక్చర్, ఆర్ అదర్వైజ్ వీ కెన్ సే స్ప్రింగ్ మాడ్యూల్స్. మనం స్ప్రింగ్ ఆర్కిటెక్చర్ అన్న స్ప్రింగ్ మాడ్యూల్స్ అన్న ఒకే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ స్ప్రింగ్ ఐడి, అంటే మనకి ఎక్లిప్స్ ఐడి ఎలాగ యూస్ చేస్తున్నామో అలాగే స్ప్రింగ్ వాళ్ళకి స్ప్రింగ్ ఓన్ ఐడి ఉంది, దట్ ఈజ్ స్ప్రింగ్ టూల్ సూట్ అంటారు దాన్ని. అది నేను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ప్రాబ్లమ్స్ కోసం, ఎలా ప్రాజెక్ట్స్ కోసం యూస్ చేసుకోవాలి అన్నది నేను చూపిస్తాను. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ వల్ల అడ్వాంటేజెస్ అండ్ స్ప్రింగ్ కోర్ మాడ్యూల్. ఆఫ్టర్ దట్ మనం కోర్ మాడ్యూల్లో ఉన్న హార్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ లైక్ టైట్ కప్లింగ్ అండ్ లూజ్ కప్లింగ్. టైట్ కప్లింగ్ నుంచి మనం లూజ్ కప్లింగ్ ఎందుకు వచ్చాం, అదేవిధంగా డిపెండెన్సీ ఇంజెక్షన్, ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్స్, ఇలా డిఫరెంట్ హార్ట్ ఆఫ్ టాపిక్స్ మనకి కోర్ మాడ్యూల్లో ఉన్నాయి, అవి మనం నేర్చుకుందామండి. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్. లెట్స్ స్టార్ట్. వాట్ ఈజ్ అ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్? ఓకే, లెట్స్ సీ
వాట్ ఈజ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఏ లైట్ వైట్ అండ్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. మనం ఎప్పుడైనా సరే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ గురించి ఎవరిని అడిగినా ఎప్పుడైనా సరే ఫస్ట్ చెప్పే లైన్ కావచ్చు, లేకపోతే ఫస్ట్ చెప్పే వర్డ్ కావచ్చు, ఇట్స్ ఎ లైట్ వెయిట్ అండ్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ అని చెప్తాం. ఇది ఎందుకు లైట్ వెయిట్, ఎందుకు ఓపెన్ సోర్స్ అనేది మనం జస్ట్ ఒక 2-3 minutes తర్వాత తెలుసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ క్రియేటెడ్ బై రాడ్ జాన్సన్ 2003. దీన్ని రాడ్ జాన్సన్ అనే ఆయన 2003లో క్రియేట్ చేశాడు, లేకపోతే ఓపెన్ సోర్స్లో ప్లేస్ చేశాడని చెప్పొచ్చు. అండ్ ఈ యొక్క స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ మాస్టర్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్వర్క్స్. దీన్ని మనం అన్ని ఫ్రేమ్వర్క్స్కి మాస్టర్ అని చెప్తాం, బికాస్ ఇట్స్ ప్రొవైడ్ సపోర్ట్ టు వేరియస్ ఫ్రేమ్వర్క్స్. ఇది వేరియస్ ఫ్రేమ్వర్క్స్ సపోర్ట్ ఇస్తుంది, సచ్ యాజ్ మన స్ట్రట్స్ కావచ్చు, హైబర్నెట్ కావచ్చు, ఈజేబీ, జేఎస్ఎఫ్, ఇలా సెవరల్ ఫ్రేమ్వర్క్స్కి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది సపోర్ట్ చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మాస్టర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్. దీన్ని అందుకోసమే మాస్టర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ అని కాల్ చేస్తారు. అండ్ స్ప్రింగ్ ఈజ్ కంప్లీట్ అండ్ ఏ మాడ్యులర్ ఫ్రేమ్వర్క్. దీన్ని ఏమంటారంటే ఒక కంప్లీట్ ఫ్రేమ్వర్క్గా దీన్ని ది కాల్డ్ జస్ట్ ది కంప్లీట్ ఫ్రేమ్వర్క్ అని అంటారు, బికాస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఆల్ లేయర్స్ ఇంప్లిమెంటేషన్. అంటే మన ప్రజెంటేషన్ లేయర్ కావచ్చు, లేకపోతే బిజినెస్ లేయర్ కావచ్చు, లేకపోతే డేటాబేస్ లేయర్ కావచ్చు, మనం రియల్ టైంలో అప్లికేషన్స్లో మనం స్ప్రింగ్ని వీ కెన్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ ఎనీ లేయర్. ఈ 3 లేయర్స్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ మీరు వేరే ఫ్రేమ్వర్క్స్ తీసుకున్నారనుకోండి, స్ట్రట్స్ చూసుకున్నారనుకోండి, అంటే మనం వేరే ఫ్రేమ్వర్క్స్ తీసుకున్నాం అనుకోండి, స్ట్రట్స్ కానీ లేకపోతే హైబర్నెట్ కానీ, అవి పర్టికులర్గా ఒక లేయర్కే మనం యూజ్ చేసుకోవడానికి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైబర్నెట్ యూజ్ చేసుకుంటే డేటాబేస్ రిలేటెడ్గా మనం యూజ్ చేసుకోవాలి. అలాగే స్ట్రట్స్ తీసుకుంటే మనం బిజినెస్ రిలేటెడ్ లేయర్లోనే మనం యూజ్ చేసుకోవాలి. ఇలా ఒక పర్టికులర్ లేయర్లో మాత్రమే వాటిని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంగులర్ జేఎస్ తీసుకున్నాం అనుకోండి, దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్. దాన్ని ఓన్లీ జస్ట్ ఫ్రంట్ ఎండ్కి యూజ్ చేసుకోవడానికి అవుతుంది. బట్ ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఇట్ విల్ యూజ్డ్ ఇన్ ఆల్ లేయర్స్. మనం దీన్ని అన్ని లేయర్స్లోని ఇంప్లిమెంటేషన్ కోసం అని చెప్పి మనం రియల్ టైంలో యూజ్ చేసుకోవచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్ప్రింగ్ ఈజ్ అ కంప్లీట్ అండ్ మాడ్యులర్ ఫ్రేమ్వర్క్ అని చెప్పి మనం కాల్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వీ నీడ్ టు మేక్ ఇట్ హైలైట్. ఎందుకు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది లైట్ వెయిట్ అండ్ ఓపెన్ సోర్స్ అన్న కాన్సెప్ట్ నేను చెప్తాను కాబట్టి దట్ ఈస్ ద రీజన్స్. ఇప్పుడు మనం దాని యొక్క రీజన్స్ సార్ట్అవుట్ చేసే చూద్దాం. ఒకసారి సార్ట్అవుట్ చేయడానికి చూద్దాం. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ సెట్ టు బి ఏ నాన్ ఇన్వేసివ్ అంటారు. దీని అర్థం ఏంటంటే, మనం ఫోర్స్ఫుల్గా మన యొక్క క్లాస్, అంటే డెవలపర్ ఏదైతే క్లాస్ రాసుకున్నాడో ఆ క్లాస్ని ఫోర్స్ఫుల్గా స్ప్రింగ్ యొక్క క్లాసెస్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పదు. ఇఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు గివ్ ద డెఫినేషన్ ఆఫ్ నాన్ ఇన్వాసివ్ అండ్ ఇన్వాసివ్. అంటే డెఫినేషన్స్ ఏంటో చూద్దాం. ఇన్వాస్ అంటే మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఇన్వాసివ్ అంటామంటే, ఇఫ్ ఎనీ ప్రోగ్రామ్ ఫోర్సెస్ ద డెవలపర్, అంటే ఎనీ ఫ్రేమ్వర్క్ ఫోర్సెస్ ద డెవలపర్ క్లాస్ని ఫోర్స్ చేస్తే, ఇఫ్ ఎనీ ఫ్రేమ్వర్క్ టు ఎక్స్టెండ్స్ హీజ్ ఓన్ క్లాస్ ఫర్ దట్ ఏపీఐ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసుకున్న క్లాస్ని ఖచ్చితంగా ఫ్రేమ్వర్క్లో ఉన్న క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తే కానీ వర్క్ కాలేదనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్ ఇన్వాసివ్ అంటారు. దాన్ని ఇన్వాసివ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే, మన స్ట్రట్స్లో మనం ఏదైనా క్లాస్ రాసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక శాంపుల్ అనే ప్రోగ్రామ్ రాస్తున్నాను. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈవెన్ దో ఇట్స్ అ శాంపుల్ ప్రోగ్రామ్, వీ నీడ్ టు ఎక్స్టెండ్ అవర్ క్లాస్ ఫ్రమ్ యాక్షన్ అనే క్లాస్ నుండి ఎక్స్టెండ్ చేసుకోవాలి. దట్స్ వై వీ కాల్ ఇట్ స్ట్రట్స్ ఆర్ ఇన్వాసివ్. అందుకోసమే మనం స్ట్రట్స్ని ఇన్వాసివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న కాన్సెప్ట్స్ చూసుకుంటే, జేఎస్పీలో మనం ఏం చేస్తామండి, ఎక్స్టెండ్స్ అని చెప్పి హెచ్టిటిపి దగ్గర నుంచి ఎక్స్టెండ్ చేసుకుని మనం యూస్ చేసుకుంటాం కదా. అవన్నీ కూడా ఇన్వాసివ్ అవుతుంది. ఎందుకోసం అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ యొక్క హెల్ప్ తీసుకోకపోతే మన క్లాస్ అనేది పనిచేయదు. బట్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ సెట్ టు బి ఏ నాన్ ఇన్వాసివ్ because it does not force a programmer to extend or implement their class from any predefined class, or
ఎనీ ఇంటర్ఫేస్ గివెన్ బై స్ప్రింగ్ ఏపీఐ. అంటే స్ప్రింగ్ ఏపీఐ వాళ్ళు ఇచ్చిన ఎనీ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ మనం రాసుకుంటున్న క్లాస్ని ఎక్స్టెండ్ చేయమని ఏది ఫోర్స్ఫుల్గా డిమాండ్ చేయదు. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ ఇన్వాసివ్ అని చెప్తారు. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వీ నీడ్ టు అండర్లైన్ దిస్ పాయింట్ వెరీ మచ్. ఓకే, ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్. ఓకే, లెట్స్ సీ స్ప్రింగ్ ఈజ్ సెట్ టు బి ఏ నాన్ ఇన్వాసివ్. స్ప్రింగ్ని మనం నాన్ ఇన్వాసివ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పుకుంటాం. బికాస్ ఎందుకోసం అంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది డస్ నాట్ డిమాండ్ ఎనీ ప్రోగ్రామర్ క్లాస్. అంటే ఇట్ డస్ నాట్ ఫోర్స్ ఎ ప్రోగ్రామర్ టు ఎక్స్టెండ్స్ ఆర్ ఇంప్లిమెంట్ దేర్ క్లాస్ ఫ్రమ్ ఎనీ ప్రీడిఫైన్డ్ క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్ గివెన్ బై స్ప్రింగ్ ఏపీఐ. అంటే మన క్లాస్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జస్ట్ ఒక సింపుల్ క్లాస్ తీసుకుంటున్నా. దట్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ ఇట్ మై క్లాస్ యాజ్ ఎగ్జాంపుల్. ఐ టేక్ ఇట్ యాజ్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ తీసుకుంటున్నా. ఈ ఎగ్జాంపుల్ అనే క్లాస్ని స్ప్రింగ్ నెవర్ డిమాండ్స్ మీరు పర్టికులర్ స్ప్రింగ్ ఏపీ దగ్గర నుంచి ఒక క్లాస్ని లేకపోతే ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి లేకపోతే ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఫోర్స్ చేయదు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. సో మీరు మీ క్లాస్ని హ్యాపీగా క్రియేట్ చేసుకుని మీ క్లాస్ని యూస్ చేసుకోవచ్చు. బట్ వేరే ఫ్రేమ్వర్క్స్ తీసుకున్నారనుకోండి, ఇట్ విల్ ఫోర్స్ మీరు ఖచ్చితంగా ఆ యొక్క ఫ్రేమ్వర్క్ యొక్క క్లాసెస్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ ఎక్స్టెండ్ అదర్వైజ్ ఇంప్లిమెంట్ చేయకపోతే మీ క్లాస్ అనేది వర్క్ కాదు. సో in that scenario we can say spring framework is a non-invasive because spring framework never demand our developer our developer defined ఏదైతే మనం డెవలపర్గా డిఫైన్ చేసుకున్న క్లాస్ ఉంటుందో దాన్ని ఎక్స్టెండ్ చేయమని కానీ లేకపోతే ఇంప్లిమెంట్ చేయమని కానీ రిక్వెస్ట్ అంటే ఫోర్స్ఫుల్గా డిమాండ్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాసుకుంటున్నా ఎగ్జాంపుల్ అని చెప్పి నేను డైరెక్ట్గా నా క్లాస్లో నా కోడ్ రాసుకుంటా. బట్ ఇక్కడ ఎక్స్టెండ్స్ ఆర్ ఇంప్లిమెంట్ అని చెప్పి సమ్ స్ప్రింగ్ ఏపీఐ సంబంధించిన మనం క్లాసెస్ కానీ లేకపోతే ఇంటర్ఫేసెస్ కానీ మనం చేయవలసిన పని అయితే లేదు. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఓకే కదండి, ఇదైతే జస్ట్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే జస్ట్ అవసరం లేదు అన్నది చెప్తున్నాను అంతే. ఇది మనం రాసుకోవాల్సిన పని లేదు, జస్ట్ మీరు రెగ్యులర్గా వాడేసుకోవచ్చు స్ప్రింగ్ని. జస్ట్ ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఎ నాన్ ఇన్వాసివ్ బికాస్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో మీరు ఏదైనా క్లాస్ ఏదైనా డెవలపర్గా మీరు ఏదైనా క్లాస్ క్రియేట్ చేసుకుంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నెవర్ డిమాండ్స్ మనల్ని ఫోర్స్ఫుల్గా మన యొక్క క్లాస్ని స్ప్రింగ్ ఏపీ యొక్క క్లాసెస్ని ఎక్స్టెండ్ చేసుకోమని కానీ ఇంటర్ఫేసెస్ని కానీ ఇంప్లిమెంట్ చేసుకోమని కానీ ఫోర్స్ఫుల్గా అయితే డిమాండ్ చేయదు. మనం మన క్లాస్ని హ్యాపీగా రాసుకుని మన కోడ్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. బట్ రిమైనింగ్ ఫ్రేమ్వర్క్స్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రట్స్ కానీ ఇంకేదైనా ఫ్రేమ్వర్క్స్ చూసుకుంటే అక్కడ ఖచ్చితంగా యాక్షన్ అనే క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రట్స్ చెప్తున్నాను, యాక్షన్ అనే క్లాస్ని ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేసుకోవాలి లేకపోతే వర్క్ కాదు. అలాగే జేఎస్పీలో మనం ఏదో ఒక క్లాస్ని హెచ్టిటిపి క్లాస్ని లేకపోతే సమ్ అదర్ క్లాస్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి లేకపోతే వర్క్ కాదు. అదేవిధంగా నేను ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, అలా ఎక్స్టెండ్ చేసుకుంటే కానీ వర్క్ అవ్వు. బట్ మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో హ్యాపీగా మనం అలా ఎక్స్టెండ్ ఇంప్లిమెంటేషన్స్ ఏమీ చేసుకోకుండా హ్యాపీగా మన క్లాస్ని క్రియేట్ చేసుకుని హ్యాపీగా మన యొక్క కోర్ రిక్వైర్మెంట్ ఏది ఉందో ఆ కోడింగ్ అనేది చేసుకుంటే మనకి హ్యాపీగా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద మనకి ఉన్న అడ్వాంటేజ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఎ నాన్ ఇన్వాసివ్ అంటాం. యా, లెట్స్ సీ. Spring is a lightweight framework because of its POJO model. Spring అనేది లైట్ వెయిట్ ఫ్రేమ్వర్క్ అని చెప్పుకుంటున్నాం. ఎందువల్లంటే బికాస్ ఆఫ్ ఇట్స్ అ POJO మోడల్ అండ్ మోర్ ఓవర్ వీ కెన్ సే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ మేడ్ J2EE applications development light easier by introducing POJO model. అంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఎంటర్ప్రైజ్ జావా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది ఈజీగా చేస్తుంది. లిటిల్ ఈజియర్ అంటే మనం ఈజీగా డెవలప్ చేయొచ్చు బికాస్ ఆఫ్ దిస్ POJO మోడల్. ఓకే, మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ని లైట్ వెయిట్ ఫ్రేమ్వర్క్ అని చెప్తున్నాం అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ని కూడా ఈజీగా డెవలప్ చేయొచ్చు. సమ్ వాట్ డెవలప్మెంట్ సైడ్ నుంచి కొంచెం ఈజీగా అవుతుంది అని చెప్తున్నాం బికాస్ ఆఫ్ POJO మోడల్ అని చెప్తున్నాం. అసలు ఈ POJO మోడల్ ఏంటి మధ్యలో అన్నది ఒకసారి చూద్దాం. ఎందుకోసం అంటే మనకి POJO అండ్ POJI మోడల్ అనేది సమ్ వాట్ ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ POJO.
if a Java class is not coupled with any technology or any framework, then that Java class is called POJO. ఏదన్నా ఒక జావా క్లాస్ మనం క్రియేట్ చేసుకునే జావా క్లాస్ ఈజ్ నాట్ కపుల్డ్ విత్ ఎనీ టెక్నాలజీ, అంటే ఏదైనా అదర్ టెక్నాలజీతో కపుల్డ్ కాకపోయినా ఆర్ ఏది అదర్ ఫ్రేమ్వర్క్తో కపుల్డ్ కాకపోయినా దెన్ దట్ క్లాస్ని మనం ఏంటంటే పోజో క్లాస్ అని చెప్తాము. పోజో మీన్స్ ప్లెయిన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్. దాన్ని మనం POJO అంటే ప్లెయిన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్. అండ్ ఇక్కడ మధ్యలో కప్లింగ్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ కప్లింగ్ విత్ టెక్నాలజీ ఆఫ్ ఫ్రేమ్వర్క్ మీన్స్ ఏ జావా క్లాస్ షుడ్ నాట్ ఎక్స్టెండ్ ఏ బేస్ క్లాస్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ ఫ్రేమ్వర్క్. అంటే మనం క్రియేట్ చేసుకున్న జావా క్లాస్ మధ్యలో మళ్ళీ ఆ ఫ్రేమ్వర్క్ కానీ ఆ టెక్నాలజీకి సంబంధించిన బేస్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం లేకపోవడం ఇక్కడ కప్లింగ్ అనేది నీడ్ మాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లాస్ పబ్లిక్ డెమో అనేది ఇచ్చా. డెమో ఈజ్ ఎ పోజో క్లాస్ బికాస్ పోజో క్లాస్ మే నాట్ బి పబ్లిక్, అంటే పబ్లిక్గా ఉండాలి అన్న పాయింట్ ఏం లేదు, బట్ ఇక్కడ నేను ఎక్స్టెండ్ అనేది చేసుకోవట్లేదు. దట్స్ వై వీ కెన్ సే డెమో ఈజ్ ఏ పోజో క్లాస్ అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ క్లాస్ టెస్ట్ అనే క్లాస్ ఇచ్చా, ఇది కూడా పోజో క్లాస్ అవుతుంది. వేరియస్ కండిషన్స్ అయితే మనం ఇంప్లిమెంట్ చేసుకుని దాని నుంచి తెచ్చుకుంటున్నాం, బట్ బేసిక్గా మనం దేన్నైతే పోజో క్లాస్ అంటామంటే కప్లింగ్ విత్ అనదర్ టెక్నాలజీస్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ వర్క్స్ మీన్స్ ఏ జావా క్లాస్ షుడ్ నాట్ ఎక్స్టెండ్స్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇదే అండి, అది జావా క్లాస్ అనేది మెయిన్గా ఎక్స్టెండ్ అయితే కాకూడదు విత్ దేంతో అంటే వేరే ఒక టెక్నాలజీతో కానీ వేరే ఒక టెక్నాలజీ ఫ్రేమ్వర్క్ ఇచ్చిన క్లాసెస్తో అయితే మెయిన్గా మనం ఎక్స్టెండ్ చేసుకోము. అండ్ రియల్ టైంలో కూడా మనం యూస్ చేసుకునేటప్పుడు కూడా మనం ఈ విధంగానే యూస్ చేసుకుంటాం. ఓకేనా, దిస్ ఈజ్ జస్ట్ అ కాల్ యాజ్ అ పోజో క్లాస్. అండ్ నెక్స్ట్ పోజీ అనేది కూడా ఉంటుంది. పోజీ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ plain old Java interface. If any Java interface is not coupled with any technology or any framework, then such Java interface is called POJI. అంటే సేమ్ అండి, ఇక్కడ కూడా ఏదైనా ఒక జావా ఇంటర్ఫేస్ ఏదైనా ఒక జావా టెక్నాలజీతో కానీ లేకపోతే ఫ్రేమ్వర్క్తో కానీ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ ఇంటర్ఫేసెస్తో ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం లేకపోతే దాన్ని మనం పోజీ అంటాము. ఇక్కడ పోజీ అంటే ప్లెయిన్ ఓల్డ్ జావా ఇంటర్ఫేస్, ప్లెయిన్ ఓల్డ్ జావా ఇంటర్ఫేస్. ఐ హోప్ మీకు పోజోకి పోజీకి మీనింగ్ ఏంటి అంటే డిఫరెన్స్ ఏంటి అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద బ్యాక్. మనం బ్యాక్ వెళ్ళి స్ప్రింగ్ దగ్గర మనం యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చాము. ఒకసారి మళ్ళీ మనం బ్యాక్ పాయింట్కి వెళ్ళిపోవచ్చు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ప్రింగ్ ఈజ్ ఏ లైట్ వెయిట్ ఫ్రేమ్వర్క్. అందుకోసమే స్ప్రింగ్లో అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది ఎంటర్ప్రైజ్ యొక్క అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది ఇట్స్ లిటిల్ ఈజియర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం జస్ట్ వాట్ ఈజ్ అ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది చూసాం. లెట్స్ సీ వాట్ ఆర్ ద ఫీచర్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. అలాంగ్ విత్ దట్ స్ప్రింగ్ 4లో ఉన్న ఫీచర్స్ని కూడా మనం ఇప్పుడు కవర్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.